నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో సమస్యల పరిష్కారానికి లోకేష్ ప్రజా దర్బార్. సమస్యలను విన్నవించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. గంజాయి రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు. పోలీసులకు దిశానిర్దేశం చేసిన హోంమంత్రి అనిత. కొమరగిరి గ్రామంలో లేఅవుట్లను పరిశీలించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. పేదల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందంటూ ఆరోపణ. కేంద్ర సహాయ మంత్రిగా ఈ రోజు ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తరలి వెళ్లిన బృందం. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని మంత్రి లోకేష్ కు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే వందలాది మంది ప్రజలు వినతి పత్రాలతో బారులు తీరుతున్నారు. సోమవారం కూడా పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు వెల్లువెత్తాయి. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. వేతనాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి ఉద్యోగాలను కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. హోంమంత్రిగా మంత్రి అనిత మొదటిసారిగా గంజాయి కట్టడిపై సమీక్ష చేపట్టారు. విశాఖలో పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి గంజాయి సరఫరా నియంత్రణపై సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గంజాయి క్రయ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో సీరియస్ గా ఉందన్నారు. గంజాయి సరఫరా చేసే వారితో పాటు అమాయక గిరిజనులను మభ్యపెట్టి గంజాయి మొక్కలు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమెజాన్ లో కర్రీ లీవ్స్ పేరుతో గుట్టుగా గంజాయి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశానికి ఏజెన్సీ జిల్లాల్లో గతంలో పనిచేసిన కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లను కూడా పిలిపించారు. విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన గంజాయిని అరికెట్టేందుకు తగు సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఆమె అధికారులను కోరారు. డెఫినెట్ గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం. గంజాయి విషయంలో బతికేద్దాం, గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈ రోజుతో క్లోజ్ చేసుకోండి. దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి. గంజాయితో దొరికితే ఏదో పాపం ఎంత దారుణం అంటే 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఒకరోజు నేను అక్కడ కూడా సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్, చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు 1200 మంది జైల్లో ఉన్నారంటే
ఏంటి దాని పరిస్థితి ఏంటి? ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు విశాఖపట్నాన్ని రాజధాని చేసేస్తాను ఏందయ్యా రాజధాని చేసాం అంటే గంజాయికి రాజధాని చేశారు, డ్రగ్స్కి రాజధాని చేశారు. రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం వేస్తూ ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా. డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. సిటీ సరౌండింగ్స్ అంతా కూడా ఆ అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ గుంపులుగా కూర్చొని రోడ్ల మీద కూర్చొని గంజాయి తాగేది, రోడ్ల మీద వాళ్ళు వీరంగం చేసేది, రోడ్ల మీద వెళ్ళే పాసెంజర్స్ని ఆపేది, ముందు అలాంటివన్నీ కొంచెం ఉన్నవి కంట్రోల్ అవ్వాలి. దానికి కంట్రోల్ అవ్వడానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క చోట పోలీసులు వెళ్ళి కూర్చొని చూడలేరు. ఎస్, నేను అది సిటిజన్ పార్టిసిపేషన్కి కూడా నేను ఇంకొకటి కూడా మేము మాట్లాడుకున్నాం. ఎవరైతే గంజాయి విషయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీస్ కూడా మేము ప్రకటించడానికి కూడా సిద్ధపడ్డాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీకు వీలైతే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మీకు ఒక 10 డేస్లోనే, అంటే నీ ఛార్జ్ తీసుకుని 1 వీక్, 10 డేస్ కూడా అవసరం లేదు, నాకు 1 వీక్లోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాం. ఎవరైనా ఇన్ఫార్మ్ చేసింది కరెక్ట్ అయితే కనుక ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళకి గోప్యంగా ఉంచుతాం, వాళ్ళని బహిర్గతం చేయం. 1 భయం క్రియేట్ అవ్వాలి, 2 వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి. ఈరోజు గంజాయి ఎందుకు పండిస్తున్నారు? వాళ్ళు గిరిజనులు, అందరూ కూడా అమాయకులు. వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు. వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, వెళ్ళి ఎకరాకి 1 లక్ష ఇస్తాను, ఎకరాకి 2 లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు. ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ అంతా పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు. రేపు పొద్దున ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు, మనకి ఎవడు దొరుకుతాడో, అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే. సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని, జింజర్ అని, నేను అదే అడిగాను, వాట్ అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నా. ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడు వ్యవసాయంలో చేస్తారు. ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ. ఈ స్టెప్ బై స్టెప్ అది పోడు వ్యవసాయం అంటారు. ఆ పోడు వ్యవసాయంలో జరుగుతుంది. కాఫీ ప్లాంటేషన్కి దట్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా. యాజ్ టాప్ 3 ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్, కంట్రోల్ ఆఫ్ గంజాయి అండ్ డ్రగ్స్. సెకండ్ థింగ్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. థర్డ్, భూములు కబ్జాలు కాకుండా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మంత్రులు, అధికారులు తమ కర్తవ్యాన్ని పాటించకపోతే పతనం తప్పదని దత్తాత్రేయ పీఠాధిపతి ముకుంద స్వామి హెచ్చరించారు. కడప నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భగవద్గీత సారాంశాన్ని వివరించారు. మంత్రులు, పాలకులు అహంకారం, మమకారం వదిలి పాలనపై దృష్టి పెట్టారన్నారు. భగవంతుడు పరిపాలించే గొప్ప అవకాశం కల్పించారని, ధర్మరక్షణ, దుష్ట శిక్షణ కోసం పనిచేయాలని కోరారు. మన రాష్ట్రంలోనూ దేశంలోనూ రాజకీయం గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు కర్తవ్యాన్ని బోధించేదానికి ఈరోజు నిర్ణయించుకున్నాను. అయితే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి వస్తుందని నేను ముందే చెప్పాను. దాని ప్రకారమే ఇక్కడ జరిగినది. తర్వాత నేను విశ్వంతో కనెక్ట్ చేసినాను అని చెప్పినాను. అయితే భగవంతుడు భక్తుల కోరిక మేరకు నెరవేరుస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నేను ఒక భక్తునిగా కోరుకునే కాబట్టి అది నెరవేర్చినాడు. అయితే ఇప్పుడు కేంద్ర మినిస్టర్లు, రాష్ట్ర మినిస్టర్లకు కర్తవ్యాన్ని బోధించాలని నేను ఒక భగవద్గీతను ఉపన్యాసము పూర్తి 18 అధ్యాయాలు ఉపన్యాసం చేసి వాళ్ళందరికీ అందియాలని కోరుకుంటూ ఈరోజు భగవద్గీత ఉపన్యాసాన్ని స్టార్ట్ చేస్తాను. అయితే 18 అధ్యాయాలు భగవద్గీత ఉంది. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అర్జునుడు అహంకార మమకారముతో పాపభీతి వస్తుందని బాణాలు కింద వేయడం జరుగుతుంది. అదేవిధంగానే కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ నేను తెలియజేసేది ఏంటంటే, మీ కర్తవ్యాన్ని మీరు చేయకపోతే పాపం వస్తుందన్నమాట. అంటే అహంకార మమకారాలు వదిలిపెట్టేసి కేవలం మీ డ్యూటీ, ఎందుకు మీకు డ్యూటీ ఇచ్చిందంటే భగవంతుడు, ఇదంతా భగవంతుడు ఇచ్చింది అనుకోవాలి. ఎందుకంటే ఏమో మనకే మనం ఎవరు కూడా గెలిచలేదు, గతంలో ఓడిపోయింటాం. కానీ ఇప్పుడు అవకాశం వచ్చిందంటే భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇది నాదేం కాదు, అంతా భగవంతుడు ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటామని అహంకారం లేకుండా మీరందరూ మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, ప్రధానులు కానీ, ముఖ్యమంత్రులు కానీ కర్తవ్యం వరకు, అంటే నిమిత్త మాత్రం మేము, మా వెనుక భగవంతుడు నడిపిస్తాడు అనే జ్ఞానము మీకు తెలియజేసాని కోసము
ఇప్పుడు భగవద్గీత నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాను. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో అహంకార మమకారాలు మోహంతో పడిపోతే మీరు కూడా అహంకార మమకారాలతో, అంటే నేను నా వాళ్ళు అనేది కాకుండా, అంటే మీకు కూడా రాజకీయంగా వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ మీ ధర్మం ఏంటంటే కన్నా దుష్ట శిక్షణ రక్షణ కోసమే మీరున్నారు. అంటే చెడును లేకుండా చేసేదానికోసమే మిమ్మల్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎక్కడైనా కూడా దుర్మార్గులను మీరు శిక్షించేదానికి మీరు కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ఇక ఏమవుతుందంటే పాపం వస్తుంది. అర్జునుడు కూడా అదే చెప్పినాడు, నేను బాణాలు వేసి నా గురువులను నా తండ్రులను నేను చంపాలంటే కాదు, నేను ఉనికిపోతాడనమాట. అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దాని కర్తవ్యాన్ని చెప్తాడు. నీవెవరు? ఆత్మవు, కానీ శరీరాలు అనేది శాశ్వతం కాదు. కాబట్టి శరీరాల గురించి అనుకోకు, కానీ ధర్మం అనేది ఉండాలి. సిస్టమ్ అనేది మనకు ప్రధానం. మనం పోయినా కూడా ఈ లోకంలో ఒక సిస్టమ్ అనేది ఉంది, ధర్మం అనేది ఉంది, దాన్ని నెలకొల్పాలి అంటాడు అనమాట. పేదల స్థలాల పేరుతో కొమరగిరి ప్రాంతంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి కొమరగిరిలో పేదలకిచ్చిన జగనన్న లేఅవుట్ ను సోమవారం హౌసింగ్ అధికారులతో కలిసి కొండబాబు సమీక్షించి లబ్దిదారులతో మాట్లాడి కొమరగిరి లేఅవుట్ లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకుని మంచినీటి సరఫరా, విద్యుత్ సమస్యలపై చేపట్టవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు ఆదేశించారు. అనంతరం కొండబాబు మీడియాతో మాట్లాడుతూ కొమరగిరి ఇళ్ల స్థలాల భూమి సేకరణ, ల్యాండ్ ఫిల్లింగ్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని, ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి ద్వారంపూడి కాకినాడ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీర ప్రాంతం కొమరగిరి గ్రామంలో సుమారు 350 ఎకరాల్లో 16,500 మందికి పట్టాలివ్వగా కేవలం 250 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకున్నారని అన్నారు. కాకినాడకి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో కొమరగిరి లేఅవుట్లో ఇల్లు ఇచ్చారండి. ఇప్పుడు మనం ఉన్నది ఆ ప్రాంతం. అందరికీ పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి 2020లో శంకుస్థాపన చేశారు. 20 డిసెంబర్ 20 అయినా ఇక్కడ 16,000 మందికి ఇల్లు ఇస్తే 218 మంది ఇల్లు కట్టుకున్నారండి. ఈ రోజున 16,000 మందికి ఇల్లు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ రోజు చూడండి, రూరల్ ఏరియాలో ఇచ్చారు. ఈ ప్రాంతం కాకినాడ సిటీకి 14 కిలోమీటర్లు, అంటే ఇది పిఠాపురం కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. యాక్చువల్లీ రూరల్ లోనేమో సెంటినర్ ఇచ్చారండి. రూరల్ లో ఇచ్చిన ప్రజలందరికీ సెంటినర్ ఇచ్చారు, వీళ్ళకి సెంట్ ఇచ్చారండి. చిన్న ఇల్లు చూస్తే లోపల ఒక చిన్న గది, ఒక చిన్న హాలు, ఒక కిచెన్. ఒక ఫ్యామిలీ ఉండాలంటే, భార్య భర్త 2 పిల్లలు ఉండాలంటే కూడా కష్టం. ఇది పేదవాళ్ళ కోసం కట్టిన ఇల్లులా లేదండి. ఇది కేవలం ఏదో ఓట్ బ్యాంక్ కోసం, ఎలక్షన్ వచ్చేస్తుంది ఓట్లు దండుకోవడం కోసం కట్టినట్టు ఇల్లులా ఉన్నాయి. ఇవన్నీ అయినా ప్రజలు ఓట్లు వేయలేదులేండి, చాలా తెలుగుగా ప్రవర్తించారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. 30,000 ఇక్కడ 16, అక్కడ 14,000 ఇల్లు ఇచ్చారు. వాళ్ళందరూ కలిపితే ఒక ఫ్యామిలీ 2 ఓట్లు వేస్తే 60,000 ఓట్లు వస్తాయని చెప్పి లెక్కలేసుకున్నారు. ఇది ప్రజలకు అందమైన ప్రదేశం కాదు, ఇక్కడ ఇవ్వద్దు, వర్షం వస్తే మునిగిపోద్ది, సముద్ర పొంగితే నీళ్లు వచ్చేస్తే ఇప్పటికే ఖాళీ చేస్తున్నారు గ్రామాలన్నీ కూడా అని చెప్పినా వినిపించుకోకుండా ఇచ్చారండి. దేనికోసం ఇచ్చారంటే పేదవాడు ఇల్లు కోసం ఇవ్వలేదండి. దగ్గర ఇక్కడ 350 ఎకరాలు తీసుకున్నారండి. చూడండి, ఇక్కడ సాగరమాల్లో భూమి తీసుకుంటే సాగరమాల్లో రోడ్లు వేసుకొస్తున్నారు. 27 లక్షలు ఇచ్చారండి రైతులు. 27 లక్షలు సాగరమాల్లో. వీళ్ళెంత కొన్నారండి? 47 లక్షలు కొన్నానని రాశారండి. అందులో 47 లక్షలకండి. కొంత భూమి 51 లక్ష, కొంత 47 లక్ష. సాగరమాల్లో పక్క నుంచి ఆల్రెడీ ప్రాజెక్ట్ అవుతుంది, చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి 27 లక్షలకి ఇచ్చారు రైతులు. ఇక్కడ 47 లక్షలు, 51 లక్ష. మధ్యలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? 16,000 మందికి ఇల్లు ఇస్తే ఇక్కడ 218 మంది ఇప్పటికి 4 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారంటే ఏంటంటే కారణం? ఎవరికి ఇష్టం లేదు, రావడానికి ఇష్టం లేక, కేవలం వాళ్ళ స్వార్థం కోసం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వార్థాల కోసం పేదవాడికి ఇల్లు ఇచ్చిందంటే కూడా కొట్టేశారండి. ఈ రోజున సబ్మిట్ చేస్తాం మా ప్రభుత్వానికి, ఈ రోజున కొత్త ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. అవన్నీ కూడా రికార్డ్ చేయాలి. ఏమండి, గత ప్రభుత్వంలో ఏ తప్పు చేయకుండా మా మంత్రుల మీద జైల్లో పెట్టారు చాలా మంది. ఆఖరికి మా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు. మీరు ఏ అవినీతి చేయకుండా. ఈ రోజు నీ ప్రూఫ్స్ తో చూపిస్తున్న అవినీతి అంతా కూడా, మీకు ఆధారాలతో చూపిస్తున్న అవినీతి అంతా కూడా మీరు ఇందు మీద న్యాయ విచారణ జరిపాలి. రేపు పొద్దున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్లాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.